నేనైతే డిగ్రీలో ఉన్నప్పుడు ఏదో పెద్ద తోపు స్టూడెంట్ అన్నట్టు మా అమ్మ అయితే ఆ గుడికి ఎవ్రీ సెమిస్టర్ ఒక హాల్ టికెట్ వస్తుంది కదా, ఎస్ఎస్బి అని వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు ఏందో అదొక పబ్లిక్ ఎగ్జామ్ అన్నట్టు ఇస్తారు హాల్ టికెట్ని. దాన్ని తీసుకుపోయి పెన్నులు తీసుకుపోయి అర్చన చేయించి దాన్ని పూజారి కాళ్ళకు మొక్కిపించి అట్లా చేసినా ఖచ్చితంగా ఒక సప్లీ అన్న దొరికేవి, ఒక సప్లీ అన్న ఉండేటివి. యాక్చువల్లీ నేను చూడు మా మమ్మీ అట్లా పూజ గింజెక్కిపోయింటే 4-5 సప్లీలు ఉండేవేమో. అట్లా చేయించినందుకే ఒక్క సప్లీ అన్న ఉండేది నెక్స్ట్ సెమిస్టర్కి. సరే ఓకే, అట్లా అనకూడదు, పాపం మా మమ్మీ నా మంచి కోసమే చేసింది. సో శివరాత్రిని సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. ఒకవేళ గ్రాండ్గా చేసుకోవాలన్నా కూడా ఇట్లనే ఉంటుంది, ఎందుకంటే ఏముండదు. శివరాత్రి అంటే చాలా సింపుల్గా బతకడము, తినకుండా తాగకుండా అట్లా. మనం ఒక్క రోజున సింపుల్గా బతకాలా, హెల్దీగా ఉండాలా అని అంటే ఒక సైన్స్ రీజన్ అనమాట. మీరు ఇట్లా శివరాత్రిని సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. సెలబ్రేట్ చేసుకోవడానికి ఏం లేదు, అంతా ఉపవాసము, భక్తి, ఓం నమః శివాయ అనుకోవాలంతే. ఎస్పెషలీ మన సబ్స్క్రైబర్స్కి హ్యాపీ శివరాత్రి. మీకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. మేము వాళ్ళము ఏమంటారు నిద్రపోకుండా అవి ఇవి పాటలు, అంతాక్షరి, బారకట్ట ఏంటివేంటివో అన్నీ అప్పుడు భలే ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. ఇప్పుడు అందరు ఫోన్ తీసి యూట్యూబ్ చూసుకుంటారు. సో అందుకే ఆ యూట్యూబ్లో మన వీడియోని అప్లోడ్ చేస్తాను. సో వీడియో చూసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ శివరాత్రి. సో ఈ వీడియోలో అయితే మనం శివరాత్రి వ్లాగ్ చేయబోతున్నాము. సో అందుకు ఫస్ట్ నాకు ఒక బాధ్యత అప్పగించింది. అది తులసి చెట్టుని నీట్గా కడిగి బొట్లు పెట్టి అలంకరించాలంట పూలతో. సో ఫస్ట్ అయితే తులసమ్మతో స్టార్ట్ చేసినాము. మీరు శివరాత్రిని ఎట్లా జరుపుకుంటారో కామెంట్ చేసేయండి. ఇంకా మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాము శివరాత్రి గురించి. సో ఇప్పుడైతే దీన్ని నేను కడిగి నీట్గా బొట్లు పెట్టి ఆ తర్వాత ఎట్లుందో చూపిస్తా. ఓకేనా, వచ్చేసేయండి. ఒకసారి చూడండి, ఇలా పెట్టినాను, బాగలేదని చెప్పింది మా మమ్మీ. సో అందుకే మళ్ళీ పెడతా, సరిగా పెట్టలేదంట. అందుకే క్లీన్ చేసి ఇంకొకసారి పెడతా మంచిగా. చూడండి, ఇలా అయితే చేసిన అనమాట నేను తులసి చెట్టుని. ఒకసారి చూడండి, ఇక్కడ ఇట్లా 4 సైడ్స్ కుంకుమ పెట్టిన, కింద నార్మల్ బొట్టు పెట్టిన. ఒకసారి చూపిస్తా, ఇలా. ఇంకా తర్వాత దీంట్లోకి మంచిగా పూలు, పులహారము, చామంతిలో ఏవోటి గులాబీలో అట్లా పూలు పెట్టేస్తే అయిపోతుంది. సింపుల్ డిజైన్ అనమాట, ఓవర్గా కాకోకుండా సింపుల్గా 4 సైడ్స్ అట్లా పసుపు కుంకుమతో పెట్టుకొని వచ్చిన. మీకు యూజ్ అయితే మీరు కూడా పెట్టుకోండి, ఓకేనా. సో ఇంక ఇప్పుడు పూలు తీసుకొని వచ్చి పూలైతే పెడదాం. కామెంట్ చేయండి మీరు ఎట్లయితే జరుపుకుంటారో శివరాత్రి. ఇప్పుడైతే నేను పసుపు పెడతాను, పెట్టి బొట్లు పెట్టి కొంచెం సగం పని అయిపోతుంది. మనం ఇట్లా బయటవన్నీ హెల్ప్ చేస్తే మమ్మీ దేవుడి గుడి చేసుకుంటుంది అన్నమాట. సరే, కొంచెం కూడా గ్యాప్ ఉండకోకుండా పెట్టాలంట. నేను వీడియో తీసుకుంటా పెడితే అట్లా పెట్టలేను, తీసేసి పెట్టేసి. సో మీకు తెలుసు కదా, శివరాత్రి అంటే ఫుల్ వంటలు అవన్నీ ఉండవు, ఉపవాసాలు ఉంటాయి. ఇంకా కావాలంటే మా మమ్మీ అలసత్త గుగ్గుల్లో, శనగ గుగ్గుల్లో చేస్తా అని చెప్పింది. ఆల్రెడీ నానపెట్టినాము, అవి నానడానికి కొంచెం టైం పడుతుంది. అవి ఉడికేసిన తర్వాత ఒక 11-12 అట్లా ప్రసాదం లాగా అయితే తినాలా. మామూలుగా వినాయక చవితి, దసరా
ఆ తర్వాత ఉగాది అట్లాలాగా ఓలిగలు, తర్వాత మంచి మంచి పప్పు, రసము, అన్నం అవేమీ ఉండవు శివరాత్రికి. మీకు కూడా తెలుసు శివరాత్రి అంటే తక్కువ తినడము, ఫ్రూట్స్ తినడము, గుగ్గుళ్ళు, ఇంకా చాలా మంది అసలు వాటర్ కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు. అంటే వాళ్ళ భక్తిని బట్టి మనం అంటే ఊరికే అట్లా మళ్ళీ అయ్యో వాటర్ కాల్లా అని అనుకోకుండా మేమైతే ఫ్రూట్స్, ఇంకా వాటరు, తర్వాత గుగ్గుళ్ళు, అట్లా ప్రసాదాలు ఉంటాయి కదా, సో అట్లాంటివి అయితే మేము తింటాము. ఓకే అంటే ఏమంటారు, జనరల్గా జస్ట్ నమిలేటివేవి తినకూడదు అని అంటారు, కానీ మళ్ళీ అంత కఠినమైన ఉపవాసం చేయలేమన్నమాట. సో అందుకని ఫ్రూట్స్ ఇంకా గుగ్గులు అట్లాంటి దాంట్లతో అయితే మేము కొంచెం ఏమంటారు ఉపవాసాన్ని చేస్తాము. అది కూడా అంటే మళ్ళీ జాగారం అవంతా చాలా వరకు చిన్నప్పుడైతే బాగా చేసేవాళ్ళం. చిన్నప్పుడు నిజంగానే నేను కూడా చాలాసార్లు వాటర్ కూడా తాగుకోకుండా నెక్స్ట్ డే వరకు ఉన్నాను. ఇప్పుడు అట్లా లేదనమాట. మీరు ఎట్లా శివరాత్రి జరుపుకుంటారో కామెంట్ చేసేయండి. అండ్ మీకు చిన్నప్పటికి ఇప్పటికి ఎట్లా డిఫరెన్సెస్ ఉన్నాయో కూడా చెప్పండి. మేమైతే చిన్నప్పుడు ఒక 2 days ముందు నుంచి, యాక్చువల్లీ మాఘమాసం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇంకా రోజు పూజలు జరుగుతాయి, మాఘస్నానం చేయడం, దీపం పెట్టడం. మా ఇంటి ముందర ఒక గుడి ఉండేది, అది రోజు క్లీన్ చేసి నీళ్లు చల్లి ముగ్గులేసి మంచిగా రెడీ చేసేవాళ్ళము. ఎందుకంటే అది ఇంకా కొంచెం అండర్ కన్స్ట్రక్షన్స్ లాగా ఉండేది అనమాట. అండర్ కన్స్ట్రక్షన్ ఏం కాదు, అది మా ఊరు గుడి. మా ఊరు వాళ్ళు కుదిరినప్పుడల్లా కొంచెం అట్లా డబ్బులు యాడ్ అయినప్పుడు సంథింగ్ అట్లా దాన్ని కన్స్ట్రక్ట్ చేసినారనమాట, రామాలయము. సో చిన్నప్పుడు ఆడ మంచి ఒక పెద్ద తొట్టు ఉండేది, ఆడిపోయి మాఘస్నానం చేసి ఆడే దీపం పెట్టి అట్లంతా వచ్చేవాళ్ళము. ఇంకా పెళ్లి జరుగుతుంది అంటే ఇంకొంచెం శివాలయం అని వేరే చోటు ఉంది, కొంచెం దూరము, పాతూరు అంటారు అది. మధ్యలో చాలా ఏమంటారు రోడ్డు అంతా అట్లుందని పొద్దున్నే పోయేవాళ్ళం కాదు, ఈ గుడిలోనే పెట్టేవాళ్ళం దీపము. సో అట్లా కళ్యాణం చేసేవాళ్ళు, భోజనాలు పెట్టేవాళ్ళు, ఇంకా చాలా బాగా జరిగేది. మేము కూడా ఎప్పుడన్నా అంటే కంటిన్యూస్గా కాదు కానీ ఒక 2-3 ఏళ్ళకు ఒకసారి అట్లా అభిషేకం చేపించేవాళ్ళము. అప్పుడు అభిషేకం చేపించాలంటే అన్ని వస్తువులు కొనుక్కోవడానికి ఒక రోజంతా పట్టేది. ఇప్పుడు అట్లా కాదు, జస్ట్ డబ్బులు కట్టేస్తే టోకెన్కి వాళ్ళే అన్ని తెచ్చి మనం జస్ట్ రెడీ అయిపోవడము, ఆడ కూర్చోవడము, మామ అనుకోవడము, ఇంకా అనడం. అప్పుడు అభిషేకానికి కనీసం 2-3 లేదా 5 మంది అంతే, కానీ ఇప్పుడు 500 మంది. మేము అనంతపూర్కి షిఫ్ట్ అయిన తర్వాత అనంతపూర్లో ఓల్డ్ టౌన్లో ఒక శివాలయం ఉంది పాతది, దాంట్లో అయితే ఇప్పటికి ఒక 4-5 సార్లైనా చెప్పించుంటాం మేము అభిషేకము. 500 మంది 400 మంది ఇచ్చిపోయింటారు. వాళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళ ముందే ఇంటి నుంచి కూడా ఒకరిని ఇద్దరినే అనమాట. అదే నా చిన్నప్పుడైతే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పోతాను మా అభిషేకానికి. సో అట్లా ఇంకా మేము పోయి కూర్చొని ప్రసాదం తీసుకొని వచ్చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు కన్నా నాకు అప్పుడే నచ్చేది. కానీ అంటే ఏమంటే బాగా మాకు కొంచెం తెలుసు వాళ్ళు. నేనైతే డిగ్రీలో ఉన్నప్పుడు ఏదో పెద్ద తోపు స్టూడెంట్ అన్నట్టు మా అమ్మ అయితే ఆ గుడికి ఎవ్రీ సెమిస్టర్ ఒక హాల్ టికెట్ వస్తుంది కదా, SSBN వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు ఏందో అదొక పబ్లిక్ ఎగ్జామ్ అన్నట్టు ఇస్తారు హాల్ టికెట్ని. దాన్ని తీసుకుపోయి పెన్నులు తీసుకుపోయి అర్చన చేయించి దాన్ని పూజారి కాళ్ళకు మొక్కిపించి అట్లా చేసినా ఖచ్చితంగా ఒక సప్లీ అన్న దొరికేవి, ఒక సప్లీ అన్న ఉండేటివి. యాక్చువల్లీ నేను చూడు మా మమ్మీ అట్లా పూజ గింజెక్కిపోయింటే 4-5 సప్లీలు ఉండేవేమో. అట్లా చేయించినందుకే ఒక్క సప్లీ అన్న ఉండేది నెక్స్ట్ సెమిస్టర్కి. సరే ఓకే, అట్లా అనకూడదు, పాపం మా మమ్మీ నా మంచి కోసమే చేసింది. సో వాళ్ళము ఏమంటారు నిద్రపోకుండా అవి పాటలు, అంతాక్షరి, బారకట్ట ఏంటివేంటివో అన్నీ అప్పుడు భలే ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. ఇప్పుడు అందరు ఫోన్ తీసి యూట్యూబ్ చూసుకుంటారు. సో అందుకే ఆ యూట్యూబ్లో మన వీడియోని అప్లోడ్ చేస్తాను. సో వీడియో చూసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇట్లా శివరాత్రిని సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. సెలబ్రేట్ చేసుకోవడానికి ఏం లేదు, అంతా ఉపవాసము, భక్తి, ఓం నమః శివాయ అనుకోవాలంతే. ఎస్పెషలీ మన సబ్స్క్రైబర్స్కి
హ్యాపీ శివరాత్రి. మీకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఇంకా మమ్మీ గుగ్గులు ఉడికేస్తా అని చెప్పింది. ఆల్రెడీ నానబెట్టింది అలసందలు, అవి కొంచెం నానాలంట. ఇది చూడండి, ఇవైతే నానబెట్టినాము. కొంచెం సేపు నానాలి అలసందలు ఉడికేసుకోవడానికి. శివరాత్రికి పెద్ద వంటలు ఉండవు, ఇట్లా మితంగా ఫ్రూట్స్ గుగ్గుళ్ళు అట్లుంటాయి. సో ఇవి నానిన తర్వాత ఉడికేసి కావాలంటే తిరమాత పెట్టుకోవచ్చు, లేకుంటే లేదు. ఇవైతే గుడికి వెంటే అక్కడ ఇచ్చిన గుగ్గుళ్ళు అనమాట. మా ఇంట్లో కూడా ఉడికేసుకున్నాము, కానీ ఇంకా గుళ్ళో నుంచి ఇవి తెచ్చుకొని దీంతో మొక్కుకొని మా శివరాత్రి అంటే రోజంతా ఉపవాసం ఏం లేము, జస్ట్ గుడికి వచ్చే వరకు. సో మరి ఇది ఇవాల్టి వీడియో. శివరాత్రిని సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. ఒకవేళ గ్రాండ్గా చేసుకోవాలన్నా కూడా ఇట్లనే ఉంటుంది, ఎందుకంటే ఏముండదు. శివరాత్రి అంటే చాలా సింపుల్గా బతకడము, తినకుండా తాగకుండా అట్లా. మనం ఒక్క రోజున సింపుల్గా బతకాలా, హెల్దీగా ఉండాలా అని అంటే ఒక సైన్స్ రీజన్ అనమాట. సో మరి ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొకసారి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.